Good afternoon, all Kibo family members and my next family members. ఈరోజు ఈవినింగ్ 6 PM జూమ్ మీటింగ్ ఉంది. జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు రండి, ఎందుకంటే జూమ్ మీటింగ్లో మనకు 6 PM జూమ్ మీటింగ్ ఉంది. జూమ్ మీటింగ్లో మనకు ఎండి సార్ రావడం జరుగుతుంది. మనకు వచ్చేసి బిట్మార్ట్లో ఏ విధంగా లాంచ్ కాబోతుంది, మనం ఏ విధంగా రెడీ కావాల్సింది అది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా కాయిన్ వాల్యూ అనేది ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఎక్స్చేంజ్ రాబోతున్నాయి ఆ విషయం పైన ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. కాబట్టి మన జూమ్ మీటింగ్లో 300 మెంబర్స్కే అలౌడ్ ఉంది, రావచ్చు. మిగతా వాళ్ళు 300 కన్నా ఎక్కువ ఫిలప్ అయిపోయినట్లయితే మీరు యూట్యూబ్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్లో రండి, యూట్యూబ్లో రండి. యూట్యూబ్ నుండి మీరు డైరెక్ట్ లైవ్లో చూసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ప్రజెంట్ ఇవాళ మనము బిట్మార్ట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. బిట్మార్ట్లో మనం డిపాజిట్ ఏ విధంగా చేయాలి, విత్డ్రాల్ ఏ విధంగా చేయాలి అనే విషయం పైన ఇప్పుడు మనము చూద్దాం. ఫస్ట్ మీరు బిట్మార్ట్ సైట్ కానీ బిట్మార్ట్ మీరు సైట్ కానీ లేకపోతే మీరు ఒక్క నిమిషం యాప్లో కానీ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నా. రిజిస్టర్ కానటువంటి వారు ప్రతి ఒక్కరు రిజిస్టర్ కాండి. నేను వాట్సాప్ గ్రూప్లో మీకు పెట్టడం జరిగింది. ఆ లింక్ వాట్సాప్ గ్రూప్లో రెండు ఉన్నాయి లింకులు, ఒకటి సైట్ లింక్ ఉంది, ఒకటి వచ్చేసి మీకు ప్లే స్టోర్ లింక్ ఉంది. ప్లే స్టోర్ లింక్ టచ్ చేస్తే మీకు అక్కడ ప్లే స్టోర్లో తీసుకెళ్తుంది, యాప్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు అక్కడ మీరు మెయిల్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ అక్కడ రిఫరల్ కోడ్ ఇచ్చేసి సైన్అప్ చేసుకోవచ్చు. సైన్అప్ చేసిన తర్వాత సింపుల్గా ఉంది, దానిలో రెండు స్పేస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ మీరు కంప్లీట్ కేవైసీ చేస్తే సరిపోతుంది. అక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు ఫుల్ నేము, మీకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ కంట్రీ ఇవి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫస్ట్ స్పేస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే డైలీ మీకు డిపాజిట్ అన్లిమిటెడ్ ఉంది. ఇంకా విత్డ్రాల్ మాత్రం డైలీ హాఫ్ బిట్ కాయిన్ ఉంది. ఎగ్జాంపుల్ ఇవాళ 70 lakhs ఉంటే 35 lakhs విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనము బిట్మార్ట్ అనే సైట్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్టర్ కాకనట్లయితే గెట్ స్టార్టెడ్ దానిలో పోండి. సరే ఇక్కడ చూపిస్తా. గెట్ స్టార్టెడ్ దానిలో పోతే మీకు అక్కడ ఏమేమి ఇస్తాం మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ పాస్వర్డ్ క్రిటికల్గా పెట్టుకోండి. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. లేటెస్ట్ 8 క్యారెక్టర్ ఉండాలి, 8 వర్డ్స్ ఉండాలి. దానిలో లీస్ట్ 2 ఆఫ్ ద ఫాలోవింగ్. ఒకటి వచ్చేసి నెంబర్స్ అప్పర్, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి లెటరు, రెండోది వచ్చి లోయర్ స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్ ఉండాలి, సింబల్ ఉండాలి. ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఇస్తేనే అక్కడ కరెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి టర్న్ కండిషన్కి ఇచ్చేసి సైన్ అప్ కొట్టేస్తే మీకు ఓటీపీ అనేది మెయిల్ ఇస్తే మెయిల్కి పోతుంది, మొబైల్ నెంబర్తో చేస్తే మొబైల్ నెంబర్ పోతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్కి ఇక్కడ కంట్రీ చూస్ చేయాలి. ఇక్కడ మనది ఇండియా కాబట్టి ఇండియా చూస్ చేయాలి. ఇక్కడ పైన ఐఎన్ కొట్టుకుంటేనే ఇండియా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్తో చేయాలి, లేకుంటే మెయిల్ ఐడితోనే చేసుకోవచ్చు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నాం కాబట్టి సైన్ ఇన్లో పోతున్నాం. సైన్ ఇన్లో ఇక్కడ మనకు మెయిల్ ఐడి, నేను మెయిల్ ఐడితో చేసా కాబట్టి మెయిల్ ఐడితో అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ కొట్టేయండి. తర్వాత సైన్ అప్ అని కొట్టండి. సైన్ అప్ అని కొడితే ఇక్కడ వెరిఫైయింగ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ సింబల్ అనేది ఏ ఉంది, తర్వాత టీ ఉంది. ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏకు టచ్ చేయాలి, టీ ఉంది కాబట్టి టీకు టచ్ చేయాలి, తర్వాత ఓకే అని కొట్టాలి. ఇక్కడ వచ్చేసి ఓటీపీ అనేది మనం మెయిల్ ఇచ్చాం కాబట్టి మెయిల్కి పోతుంది, మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్కి పోవడం జరుగుతుంది.
ఇక్కడ ఓటీపీ అనేది ఓటీపీ కొట్టాలి. ఓటీపీ కొట్టుడుతూనే లాగిన్ సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఇక్కడ అనేది ట్రేడ్ అనేది డాష్ బోర్డ్ అనేది ట్రేడింగ్లో ఆల్రెడీ ట్రేడ్ నడుస్తుంది చూపిస్తుంది. అక్కడ డాష్ బోర్డ్లో మనకు ట్రేడ్ అనేది వచ్చింది. మనము ఒక్క నిమిషం అయితే ఇక్కడ మనకు వచ్చేసి BTC USDTలో ఉంది. అయితే ఇక్కడ ట్రేడ్ ఏ విధంగా నడుస్తుందో అనేది ఇక్కడ మనకు క్యాండిల్స్ అప్పుడుతున్నాయి, అప్ డౌన్ అనేది. మీరు ప్రతి ఒక్కరు మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్లయితే బై ఏ విధంగా చేయాలి, సేల్ ఏ విధంగా చేయాలి, ట్రేడ్ ఏ విధంగా చేయాలి, మన కీబో నుండి కానీ BCT నుండి కానీ వచ్చేసి మీరు బిట్ మార్ట్లో ఏ విధంగా రావాలి, బిట్ మార్ట్లో మనము USDT ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, సేల్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ USDT నుండి మళ్ళీ మనము INRలో ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనం INR క్యాష్ బ్యాంకుకి ఏ విధంగా కొట్టాలి అనే అన్ని వివరాలు మీకు ఇక్కడ దొరకడం జరుగుతుంది. కాబట్టి లైవ్లో మీకు నేను చూపించడం, లైవ్లో సుతా మనం ఇప్పుడు ఎక్సెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లైవ్లో మనము లైవ్ స్ట్రీమ్లో వద్దాము. యూట్యూబ్లో లైవ్లో నేను చేసి చూపిస్తాను, మీకు నేర్చుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు, మనము హోల్డ్లో పెట్టుకోవచ్చు, బై చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి USDT మనం సేల్ ఇక్కడ కీబో కాయిన్ మనం USDT మార్చుకున్న తర్వాత USDTను మళ్ళీ మనము అదర్ ఇండియన్ ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి ఏ విధంగా మనం INR చేసుకోవాలి, బ్యాంక్ ఏ విధంగా చేసుకోవాలనే విషయంతో అన్ని వివరాలు ఇక్కడ దొరకడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ డౌన్లో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. చేపించిన తర్వాత ప్రతిదీ మనం లైవ్లో చేద్దాం, నిమ్మలంగా లైవ్లో చేద్దాం. 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్రిప్టోలో నాలెడ్జ్ ఉంటుందని అనుకోవద్దు. ఉండే వాళ్ళకు ఓకే ఉండవచ్చు, లేని వారికి మాత్రం మనం మన వంతు సహాయం చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనము డిపాజిట్ చేయాలి, కీబో కాయిన్ చేయాలి. కీబో కాయిన్ అంటే ఇప్పుడు ఇక్కడ కీబో లేదు, ఏదో ఒక కాయిన్ మనము డిపాజిట్ చేసి చూపిద్దాం. ఇక్కడ మనం వచ్చేసి డిపాజిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ స్పాట్ ట్రేడ్లో వెళ్ళిపోవాలి. స్పాట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్పాట్లో డిపాజిట్, విత్డ్రాల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ డిపాజిట్లో, ఎందుకంటే మనము కీబో నుండి కానీ BTC ద్వారా కానీ మనము ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ విత్డ్రా అవుతుంది, అక్కడ విత్డ్రా చేయడం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. మన కీబో సైట్లో విత్డ్రా కానీ BCTలో విత్డ్రా కానీ చేయడం జరుగుతుంది. అది వచ్చి డిపాజిట్ మాత్రం ఇక్కడ మీకు బిట్ మార్ట్లో రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ కాయిన్ తీసుకుందాం. ప్రజెంట్ మనము ఇక్కడ BNB కొడదాం, ఎందుకంటే ఇప్పుడు మనకు కీబో కాయిన్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జాంపుల్గా నేను BNB కాయిన్ కొట్టడం జరిగింది. మన కీబో సైట్స్లో మనము BNB బ్లాక్ చైన్ పైన రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనము BNB కంపల్సరీ తీసుకొని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఫీజు అనేది BNBలో కట్టడం జరుగుతుంది కాబట్టి ట్యాక్స్ అనేది BNBలో పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ బిట్ మార్ట్లో BNB తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ BNBకి నేను టచ్ చేయడం జరిగింది, BNB రావడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి BNB నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BNB BIP20 తీసుకోండి. BIP20 తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక అడ్రస్ షో చేయడం జరిగింది. అడ్రస్ అన్నా తీసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చేసి బార్ కోడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బార్ కోడ్తో స్కాన్ చేయడం జరుగుతుంది, డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, డిపాజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు BNB తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనము కీబో కాయిన్ మనం సేల్ చేయాలన్నా దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వచ్చి సేల్ చేయాలన్నా కంపల్సరీ BNB మీ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే BNBలో మనకు ట్యాక్స్ అనేది BNBలో పోవడం జరుగుతుంది కాబట్టి BNB కంపల్సరీ తీసుకొని పెట్టుకోండి.
అఫ్రా ఒక్క నిమిషం, అది వేరే మొబైల్లో నాకు క్యాష్ ఉంది, అమౌంట్ ఉంది. అయితే ఇక్కడ నేను మొబైల్ తీసుకొని రావడానికి పోయాను. ఇప్పుడు వచ్చేసి మనము ఆ స్కాన్ కోడ్ను మనము స్కాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు బిఎన్బి తీసుకొని పెట్టుకోండి. మీరు అడ్రస్ కాపీ చేసుకొని అయినా చేసుకోవచ్చు. స్కాన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ఇక్కడ నా వాలెట్లో అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎంత సమయంలో మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనేది చూద్దాం. మళ్ళీ అసెట్లో వచ్చిన తర్వాత స్పాట్ ట్రేడ్లో రావాలి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ వేడి చేద్దాం, ఒక సెకండ్ వేడి చేద్దాం. ఇక్కడ ఫండ్ హిస్టరీలో చూసుకోవచ్చు, మనం ఏమైనా ఫండ్ పంపించింది దీనిలో వచ్చిందా లేదా ఫండ్ హిస్టరీలో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది ఏం లేదు, ఫిల్టర్, ఒకసారి ఫిల్టర్ నొక్కితే ఇక్కడ మనము రీసెట్ చేయొచ్చు. ఇక్కడ అనేది ఇంకా డిపాజిట్ చేసినటువంటిది ఇంకా రాలేదు, కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది మొబైల్లో. ఇక్కడ హిస్టరీలో వచ్చి చూద్దాం. ఇక్కడ డిపాజిట్, ఇక్కడ విత్డ్రాలో స్పాట్ ఇక్కడ మనము ఇక్కడ హోల్డ్ కొడితే బ్యాలెన్స్ ఏముందో అదే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమో ఇంకా రాలేనట్టున్నది. 24 అవర్స్కి లిమిట్ ఇక్కడ ఎంత ఇచ్చిందంటే 100 BTC ఇచ్చాడు. BTC ఇచ్చాడు. 100 BTC వరకు మనము 24 అవర్స్లో మనం విత్డ్రా తీసుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయం పైన నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము క్రిప్టో చూద్దాము ఎంత సమయం పడుతుందో. ప్రతి ఒక్కరు మాత్రం బిఎన్బి మాత్రం తీసుకొని పెట్టుకోండి. ఫీజు అనేది బిఎన్బిలో పోతుంది కాబట్టి బిఎన్బి తీసుకొని పెట్టుకోండి. ఫండ్ హిస్టరీలో చూడండి, డిపాజిట్ అనేది బిఎన్బి ఇక్కడ రావడం జరిగింది. 25 కన్ఫర్మేషన్ తీసుకుంది. ఓకే, డీటెయిల్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనం స్పాట్లో వచ్చాక ఇక్కడ మనకు ఇక్కడ టచ్ చేసినట్లయితే, బాక్స్ పైన టచ్ చేసినట్లయితే దీనిలో బ్యాలెన్స్ ఉన్నాయి అవే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు డిపాజిట్ అనేది అవ్వడం జరిగింది. ఈ డిపాజిట్ అయినటువంటి అమౌంట్ మనం ఫీజుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఇంకా చూసినట్లయితే ఒకవేళ మీరు ఇది వచ్చేసి బైనాన్స్ బిఎన్బి స్మార్ట్ చైన్లో ఉంది, ఇది మనం దీనిలో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనము డిపాజిట్ ఏ విధంగా చేయడం అనేది నేర్చుకోవడం జరిగింది, డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము దీనికి ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం పైన మన కీవో కైనా యాడ్ అయిన తర్వాత అందుకే
యాడ్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేద్దాము. ఇప్పుడు మాత్రం మనము ఓన్లీ డిపాజిట్ చేయడం జరిగింది. మనము ఇదే విధంగా కీబో కాయిన్స్తో మన బీసీటీటీలు నుండే కానీ ఇంకోటి వచ్చేసి మనము మన కీబో సైట్ నుండి కానీ దీనిలో తీసుకురావడం జరుగుతుంది. దీనిలో వచ్చిన తర్వాత మనము ఇక్కడ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ మార్కెట్లో వెళ్ళిపోవచ్చు, లేకుంటే మళ్ళీ ఇక్కడ మనం స్పాట్లో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బై సెల్ ఉంది, బై సెల్లో వెళ్ళవచ్చు. బై సెల్లో వెళ్ళినట్లయితే ఆల్ కాయిన్స్ ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ మన కీబో కాయిన్స్ షో చేస్తే ఎగ్జాంపుల్గా మనము కీబో కాయిన్ లేదు కాబట్టి బిఎన్బి తీసుకున్నాం. బిఎన్బిని మనము బిఎన్బి కీబో కాయిన్ అనుకుందాం. దీన్ని మనం టచ్ చేస్తాం. ఇక్కడ పంపించిన తర్వాత ట్రేడ్ బై సెల్లో ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ అనేది అయితే ఇక్కడ ఫస్ట్ మనము సేల్లో టచ్ చేయడం జరుగుతుంది. సేల్లో టచ్ చేస్తే సేల్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం సేల్ చేయాలంటే సేల్లో వెళ్ళాలి, బై చేయాలంటే బైలో వెళ్ళాలి. ఇక్కడ ఏ కైండ్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనము బిఎన్బి కైండ్ మనము బిఎన్బి ఉంది కాబట్టి బిఎన్బిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ అనేది సెలెక్ట్ కావట్లేదు. సరే, ఇక్కడ ఫస్ట్ మనము అమౌంట్ అనేది ఎక్కడ ఉందో చూసుకుందాం. అమౌంట్ వచ్చేసి స్పాట్లో ఉంది. స్పాట్లో ఉన్నటువంటి అమౌంట్ను మనం టచ్ చేసి ఇక్కడ బిఎన్బిలో ఉంది. ఇది ఇక్కడ డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ ఇక్కడ ట్రేడ్కు దీనిలో వచ్చాక ఇక్కడ ట్రేడ్లో వెళ్ళిపోవాలి. బిఎన్బి యూఎస్డిటీ బిఎన్బి ఇక్కడ మనము వచ్చేసి కీబో కాయిన్ అనుకుందాం. వచ్చాక ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. ట్రేడ్ దాదాపుగా నేను అనుకుంటున్న 100 రూపీస్తో స్టార్ట్ అవుతుంది మనది కీబో కాయిన్. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనము బై సేల్ రెండు వచ్చినాయి. మనం సేల్లో వెళ్ళిపోవాలి. సేల్లో వెళ్ళాక ఇక్కడ మనకు టోటల్ ఎంత ఉందో 100% గుంజవచ్చు ఇట్లా. అయితే ఇక్కడ మనము బిఎన్బి యూఎస్డిటీలో ఉన్నాము. ఇక్కడ బ్యాలెన్స్ అనేది బిఎన్బి మనకు అవపడుతుంది. ఇక్కడ మినిమం 5 యూఎస్డిటీ చేయొచ్చు అంటున్నా, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది. ఈ ఫీజు మాత్రం నేను మీకు అర్థం కావడానికి దీనిలో నేను $1.5 ఏమో తీసుకురావడం జరిగింది డిపాజిట్ చేద్దామని. ఇక్కడ 100% అంటే ఇక్కడ మనకు బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి అది మీకు ఇక్కడ 0.00249 ఇక్కడ తీసుకోవట్లేదు. ఇక్కడ కట్ చేసిన తర్వాత తీసుకోవట్లేదు, 00 తీసుకోవట్లేదు. తక్కువ ఉంది అమౌంట్ కాబట్టి తీసుకోవట్లేదు. ఓకే, మనం ఇక్కడ వరకు డిపాజిట్ అనేది నేర్చుకున్నాము. అంత డిపాజిట్ అయిన తర్వాత మనము ఏ విధంగా సేల్ చేయడము, ఇక్కడి మళ్ళీ వేరే ఎక్స్చేంజ్లో దేనిలోకి తీసుకెళ్ళాలి ఐఎన్ఆర్గా ఏది బాగుంటుంది అనే విషయం పైన నేను మళ్ళీ మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. అది ఐఎన్ఆర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడి యూఎస్డిటీ మనం కీబో కాయిన్ని యూఎస్డిటీలో మార్చుకున్న తర్వాత యూఎస్డిటీను మన ఇండియన్ నేను లింక్ పెట్టడం జరుగుతుంది. ఏది బాగుందో నేను సెర్చ్ చేసి, ఎందుకంటే మనకు ఇబ్బంది లేకుండా మన ఇండియన్ గవర్నమెంట్ రూల్ రెగ్యులేషన్ ప్రకారంగా ఉన్నటువంటిది. మళ్ళీ మనము స్పాట్లో ఇట్లా కొడితే ఇట్లా వచ్చినట్టు ట్యాక్సెస్ తక్కువ ఉన్నటువంటి నేను చూసి మీకు మళ్ళీ లింక్ పెట్టడం జరుగుతుంది. అది మాత్రం చేసుకోండి. ఇది బిట్ మార్ట్లో చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండియన్ ఐఎన్ఆర్ యాప్ అనేది కంపల్సరీ అది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ యూఎస్డిటీ దానిలో తీసుకుపోయి
యూఎస్డిటీని మళ్ళీ ఐఎన్ఆర్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసినటువంటి మళ్ళీ విత్డ్రా ఏ విధంగా చేయాలి, దానిలో ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనే దానిలో కేవైసీ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మీరు ఇటువంటి విని ఫాలో అవుతారని కోరుతూ ప్రతి ఒక్కరికి ఈ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.